హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం క్యార్పిల్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. తప్పనిసరిగా మీరు మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. క్యార్పిల్ టాబ్లెట్స్ని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి 15 టాబ్లెట్లకు గాను 520 రూపాయలు. ఒక స్ట్రిప్లో మనకి 15 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు క్యార్పిల్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా రక్తంలో ఉన్న ప్లేట్లెట్ సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా దీనిని మనకి డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు మీ రక్తంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి మనం ఈ క్యార్పిల్ టాబ్లెట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా దీన్ని ఉబ్బరము మరియు అజీర్ణము వంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మనం ఈ క్యార్పిల్ టాబ్లెట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా దీన్ని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించుకోవడానికి కూడా మనం ఈ క్యార్పిల్ టాబ్లెట్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ క్యార్పిల్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది మరియు దీనిలో ఏ ఔషధాలు ఉంటాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ టాబ్లెట్ పైన కొంత అవగాహన వస్తుంది. ఈ క్యార్పిల్ టాబ్లెట్లో ప్రధానంగా బొప్పాయి ఆకు సారం ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించిన విధంగా పపాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్. మనకి ఈ క్యార్పిల్ టాబ్లెట్లో ప్రధానంగా ఈ బొప్పాయి ఆకు సారం మాత్రమే ఉంటుంది. అయితే బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు అల్సర్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మనకి ఈ ట్యాబ్లెట్లో ప్రధానంగా బొప్పాయి ఆకు యొక్క సారం ఉండడం వల్ల ఈ ట్యాబ్లెట్ అల్సర్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా బొప్పాయి ఆకు సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన జన్యువులను యాక్టివ్ చేసి తద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్స్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం అసలు డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది మరియు దీనిపైన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉంది. ఇప్పటికైతే 150 దేశాల్లో డెంగ్యూ అనేది ఉంది. డెంగ్యూ అనేది ఆడదోమ కుట్టడం వల్ల మనుషులకు వస్తుంది. ఈ ఆడదోమకి ఒక రకమైన వైరస్ సోకిన తర్వాత మాత్రమే ఈ దోమ కుడితే మనకి ఈ డెంగ్యూ అనేది వస్తుంది. ఈ ఆడదోమకి ఒక్కసారి ఈ వైరస్ సోకాక ఆ దోమ చనిపోయే వరకు ఎవరిని కుట్టినా సరే డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు ప్రధానంగా తీవ్రమైన జ్వరము, తీవ్రమైన తలనొప్పి, అదేవిధంగా కళ్ళ వెనక తీవ్రమైన నొప్పి, మన శరీరంపై ర్యాషెస్, అదేవిధంగా మజిల్స్ మరియు జాయింట్స్లో విపరీతమైన పెయిన్, అదేవిధంగా వాంతులు. ఇటువంటి ఏ లక్షణాలు కనిపించినా మనం దాన్ని డెంగ్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. మీరు ఇన్కేస్ ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే మీరు డెంగ్యూ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ ఒకసారి వచ్చాక మళ్ళీ రాదనుకుంటారు. అది తప్పు. డెంగ్యూ ఒకసారి వచ్చినా సరే మళ్ళీ కూడా వస్తుంది. ఎందువల్ల అంటే మనకి డెంగ్యూలో 4 రకాల వైరస్లు ఉంటాయి. అందువల్ల ఇన్కేస్ మీకు ఒకసారి వచ్చిన వేరే వైరస్ ఉన్న దోమ కుడితే మీకు మళ్ళీ డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డెంగ్యూ రెండోసారి వస్తే మాత్రం మీకు ఈ డెంగ్యూ జ్వరం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల ప్రధానంగా నిద్రలేమి, తలనొప్పి, వికారము, మగత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. అదేవిధంగా డైలీ ఒకే టైంకి వేస్తే ఈ టాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్లో ఉంచాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్స్ మరియు ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ టాబ్లెట్లు వేయకూడదు. అదేవిధంగా ఇన్కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యార్పిల్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.